హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మీరు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఇలా ఎప్పుడైనా అనిపించిందా? నేను చెప్పింది కరెక్ట్‌గానే ఉంది, కానీ ఎదుటివారు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఇది గ్రామర్ ప్రాబ్లం కాదు, ఇది యాక్సెంట్ ప్రాబ్లం కాదు, ఇది కేవలం సౌండ్ ప్రాబ్లం. ఇంగ్లీష్‌లో ఎలా రాస్తామో ముఖ్యం కాదు, ఎలా వినిపిస్తుందో ముఖ్యం. అందుకే ఈ వీడియోలో నేను మీకు ఐపీఏ చార్ట్ నేర్పను. ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ చార్ట్ నేర్పను. రూల్స్‌తో కన్‌ఫ్యూజ్ చేయను. మీరు రోజు చేసే రియల్ మిస్టేక్స్ మాత్రమే చూపిస్తాను. ఇప్పటి వరకు ఫొనెటిక్స్‌లో మనం నేర్చుకున్నది లెటర్స్ అంటే సౌండ్స్ కాదని, ఇంగ్లీష్ సౌండ్ బేస్డ్ లాంగ్వేజ్ అని తెలుసుకున్నాం. సౌండ్ చేంజ్ అయితే మీనింగ్ చేంజ్ అవుతుంది. రీడింగ్ కంటే లిజనింగ్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు ఫైనల్ స్టెప్. తెలుగు లెర్నర్స్ రోజు కన్‌ఫ్యూజ్ అయ్యే సౌండ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ ఉంది. ఇక్కడ వర్డ్స్ మీనింగ్ మనకు వస్తుంది, కానీ ఇవి ఎలా వినిపిస్తాయో ఈ పేపర్ మనకు చెప్పదు. మనం గత క్లాస్‌లో అకార్డింగ్ టు ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ చార్ట్ ప్రకారం వావెల్స్ అనేవి 20 సౌండ్స్, కాన్సోనెంట్స్ అనేవి 24 సౌండ్స్ అని తెలుసుకున్నాం. ఇక్కడ బిగినర్స్ వేసే మొదటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, సార్ వావెల్స్ కాన్సోనెంట్స్ అంటే గ్రామర్లో చెప్పినట్లు ఏఈఐఓయు నా అని అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ వావెల్స్ అంటే ఏఈఐఓయు కాదు, ఇవి కేవలం లెటర్స్. ఇప్పుడు మనం మాట్లాడేది సౌండ్స్. మనం ముందు నుంచి చెప్పుకునేది ఫొనెటిక్స్ అంటే కేవలం సౌండ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. వావెల్స్ కాన్సోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సౌండ్ కేటగిరీస్. ఈ రెండు కలిపితేనే సౌండ్ కేటగిరీస్ అవుతాయి. సింపుల్గా వావెల్ సౌండ్ ఎలా ఉంటుందంటే, నోరు ఓపెన్ అయ్యి వాయిస్ ఫ్రీగా బయటికి వచ్చే సౌండ్నే వావెల్ సౌండ్ అంటారు. మీరు నోట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ నేనైతే రాయడం జరిగింది. ఇక్కడ ఎయిర్ బ్లాక్ ఉండదు, వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. ఇక్కడ వావెల్ సౌండ్కి ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. షిప్, షీప్. ఇక్కడ ఐ అని సింబల్ రాసినప్పుడు కేవలం షిప్ అని వస్తుంది. ఇక్కడ ఐ రాసి పక్కన 2 చుక్కలు, మనం 1:2 అని ఎలా రాస్తామో అలా 2 చుక్కలు రాస్తే దాన్ని ఈ అంటాం ఫొనెటిక్స్లో, షీప్. ఇక్కడ మళ్ళీ మీకు ఏం క్వశ్చన్ వస్తుందంటే, లెటర్స్ సేమ్ కదా, షిప్ షీప్ 2 ఒకలాంటివే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఇవి 2 ఒకేలా ఉంటాయి, కానీ మీనింగ్ అయితే మారుతుంది, సౌండ్కి మారుతుంది. షిప్ అన్నప్పుడు ఒక మీనింగ్ రాయాలి, షీప్ అన్నప్పుడు ఒక మీనింగ్ రాయాలి. అలాగే ఇక్కడ ఫుల్ అని రాసినప్పుడు ఈ సింబల్ రాయాలి ఫొనెటిక్స్లో. ఫూల్ అని రాసినప్పుడు యు రాసి ఇక్కడ 2 చుక్కలు రాయాలి. దీన్ని ఫూల్ అంటారు. ఇవి వావెల్ సౌండ్స్. ఇక్కడ డిఫరెన్స్ స్పెల్లింగ్లో కాదు, సౌండ్ లెంత్లో ఉంది. ఫుల్ అన్నప్పుడు ఒక మీనింగ్ వస్తుంది, ఫూల్ అన్నప్పుడు ఇంకొక మీనింగ్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది స్పెల్లింగ్లో కాదు, సౌండ్ లెంత్లో ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ సౌండ్ చేంజెస్ మీనింగ్ ఈవెన్ ఇఫ్ స్పెల్లింగ్ స్టేస్ సేమ్. స్పెల్లింగ్ ఒకేలా ఉన్నప్పటికీ సౌండ్ని బట్టి మీనింగ్ మారుతుంది. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు మీరు డౌట్ రేస్ చేస్తూ ఉండాలి. ఏ చిన్న సందేహం వచ్చినా మీరు కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మరి కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా పలకాలి అని డౌట్ రావచ్చు. కాన్సోనెంట్ సౌండ్స్ పలికేటప్పుడు ఎయిర్ బ్లాక్ అవుతూ మౌత్, లిప్స్, టంగ్ టచ్తో వచ్చే సౌండ్. ఎయిర్ బ్లాక్ అవుతుంది, నోరు, పెదవులు, నాలుక టచ్తో వచ్చే సౌండ్నే కాన్సోనెంట్ సౌండ్స్ అంటారు. ఉదాహరణకు పెన్, అలాగే బెన్. ఇక్కడ కేవలం మనం ఎలా పలుకుతున్నాం, పెన్, బెన్. కేవలం ఒక్క సౌండ్ చేంజ్తోనే మీనింగ్ మొత్తం మారిపోతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఫ్యాన్, వ్యాన్. కేవలం ఒకటే ఒక శబ్దంతో మొత్తం మీనింగ్ అంతా మారిపోతుంది. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి లెర్నర్స్ కామన్ గా ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఫొనెటిక్స్ లో. గ్రామర్ మిస్టేక్ అనేది క్షమించదగినది, సౌండ్ మిస్టేక్ అనేది కన్ఫ్యూజ్ చేసేది. కాబట్టి మనం ఎలా పలుకుతామో
అలానే ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇక్కడ బిగినర్స్ కి అతిపెద్ద డౌట్ ఏంటంటే సార్ వావెల్స్ కాన్సనెంట్స్ అంత డీటెయిల్ గా ఎందుకు అని అడుగుతుంటారు. మనం గత క్లాస్ లో చెప్పుకున్నాం వావెల్స్ అంటే అచ్చులు, కాన్సనెంట్స్ అంటే హల్లులు. అంత డీటెయిల్ గా ఎందుకు తెలుసుకోవాలి? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పాలిటిక్స్, న్యూస్, ఇంటర్వ్యూస్, డిబేట్స్ వీటి కోసం మనం తప్పకుండా ఫొనెటిక్స్ నేర్చుకోవాలి. ఒక్క శబ్దం తప్పైతే అర్థం మొత్తం తప్పుగా ఉంటుంది. ఉదాహరణకు పిఈఏసిఈ అలాగే పిఐఈసిఈ రెండు పలకడానికి ఒకేలా ఉన్నాయి. పాలిటిక్స్ లో పీస్ అంటే వార్ని అవాయిడ్ చేయడం, యుద్ధాన్ని అవాయిడ్ చేస్తే పీస్ ఉంటుంది అంటే శాంతి ఉంటుంది. ఇక్కడ పిఐఈసిఈ అంటే ఇది టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ న్యూస్ పేపర్ లో ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడు హిందూ న్యూస్ పేపర్ ని లేదా ఇంగ్లీష్ పేపర్ ని మన వీడియోలో చూపించుకుంటూ చెప్పడానికి గల కారణం మనం ప్రాక్టికల్ గా ఒక్కొక్క వాక్యాన్ని చూస్తూ నేర్చుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి నేను ఇలా హిందూ న్యూస్ పేపర్ ని చూస్ చేసుకొని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మన ఈ నానో ఇంగ్లీష్ సిరీస్ ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి. మీరు నేను చేస్తున్నటువంటి ఈ పార్ట్ 17 వీడియో వరకు ర్యాండమ్ గా చూడకండి. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్క వీడియోని ఆర్డర్ మిస్ కాకుండా ఒకదాని తర్వాత ఒక వీడియో చూస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చేస్తున్నటువంటి వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇలా ఎన్ని పాయింట్స్ యాడ్ అయితే అంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇక్కడ రెండిటిలోనూ సౌండ్ ఒకటే. ఆ సౌండ్ ఫొనెటిక్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, పీస్, షీస్. మీరు ఎలా పలకాలి అంటే రిటర్న్ లాంగ్వేజ్ లో రాస్తే ఇలా పలకాలి, పీస్. దీని యొక్క మీనింగ్ ఒక ముక్క, పీస్ అంటుంటాం కదా, అది. దీని మీనింగ్ ఏంటంటే శాంతి. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, పిఈఏసిఈ, పీస్ ఈస్ పీస్. శాంతి అంటే శాంతి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, రేర్ పీస్ హ్యాండెడ్ బ్యాక్ టు మ్యూజియం. రేర్ అంటే అరుదైనటువంటి, పీస్ ఒక ముక్కను, హ్యాండెడ్ బ్యాక్ టు మ్యూజియం, మ్యూజియం కు తిరిగి ఇచ్చివేశారు అరుదైనటువంటి ముక్కను. అలాగే గోల్డెన్ ఛాన్స్ ఫర్ పీస్, ఇలాంటివన్నీ కూడా హిందూ న్యూస్ పేపర్లో ఉంటాయి. హిందూ న్యూస్ పేపర్ అనేది కేవలం చదవడానికి మాత్రమే, కానీ మీరు న్యూస్ ఛానల్స్ కానీ డిబేట్స్ కానీ వింటూ ఉంటే మీకు కొంత టైం పట్టొచ్చు, మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ మీరు రెగ్యులర్గా అలా వింటూ ఉంటే వన్ ఫైన్ డే యూ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ ఇంగ్లీష్. కాబట్టి మీరు రెగ్యులర్గా ఫ్రీ టైంలో లేదంటే జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి డిబేట్స్ వింటూ ఉండండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, పీస్ ఈజ్ ద ఓన్లీ వే ఫార్వర్డ్. అంటే కేవలం శాంతితో మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. ఎవ్రీ వన్ మస్ట్ టేక్ ఏ పీస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరూ, మస్ట్ టేక్ తప్పకుండా తీసుకోవాలి, ఏ పీస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతి ఒక్కరూ కొంత బాధ్యత తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఇక్కడ పిఐఈసిఈ. సందర్భాన్ని బట్టి మనకు మీనింగ్ అనేది మారుతుంది. ఇలాంటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న సందేహం వచ్చినా ఇమీడియట్ గా ఎగ్జాంపుల్ తో సహా కామెంట్ లో యాడ్ చేయండి, నేను వాటికి తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇక్కడ సౌండ్ సేమ్, మీనింగ్ డిఫరెంట్. ఇలాంటి వాటిని హోమోఫోన్స్ అంటారు, నోట్ చేసుకోవాలి. సౌండ్ ఒకేలా ఉంటుంది కానీ మీనింగ్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు హోమోఫోన్స్. హోమోనిమ్స్ కూడా ఉంటాయి, అవి మనకు సందర్భం వచ్చినప్పుడు వాటిని కూడా డిస్కస్ చేద్దాం.
ప్రస్తుతం వాటిని ఒక పక్కన పెడదాం. ఇక్కడ బిగినర్స్ కి ముఖ్యమైనటువంటి క్లారిటీ ఏంటంటే ఈ ఈ అనేది 2 పదాలలో ఉందే, మరి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అని అనొచ్చు. ఇక్కడ సౌండ్ ద్వారా కాదు, కాంటెక్స్ట్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఉదాహరణ రాయడం జరిగింది. వి వాంట్ పీస్ ఇన్ ద కంట్రీ. మాకు శాంతి కావాలి ఇక్కడ. పీస్ అంటే శాంతి. గివ్ మీ ఏ పీస్ ఆఫ్ పేపర్ అంటే ఒక పేపర్ ముక్క ఇవ్వండి. ఇక్కడ పీస్ అంటే ముక్క. సందర్భాన్ని బట్టి మీనింగ్ మారుతుంది. మీరు మాట్లాడేటప్పుడు సౌండ్ కరెక్ట్, అర్థం తెలుసుకోవాలంటే సెంటెన్స్ కాంటెక్స్ట్ తెలుసుకొని ఉండాలి. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. మీరు గనక ఇది కరెక్ట్ గా ఫాలో అవుతుంటే మీరు డౌట్స్ అడగాలి. ఎన్ని డౌట్స్ ఎక్కువ అడిగితే అంత మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడొచ్చు. అలాగే బిగినర్ కి ఇంకొక డౌట్ ఏంటంటే నేను గ్రామర్ కరెక్ట్ గా చెప్తాను కానీ స్టిల్ ప్రాబ్లం ఉంది అని అడుగుతూ ఉంటారు. అది కరెక్టే కావచ్చు. ఎందుకంటే గ్రామర్ అంటే స్ట్రక్చర్ ఉండాలి, సౌండ్ అంటే డెలివరీ ఉండాలి. డెలివరీ ఫెయిల్ అయితే స్ట్రక్చర్ యూజ్లెస్. అంటే మీరు చెప్పినటువంటి స్ట్రక్చర్ ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి మనం ఎలా డెలివరీ చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఇక్కడ డెలివరీ అంటే ఏంటి? సౌండ్. మనం ఎలా పలుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. తెలుగు ఈజ్ ఈక్వల్ టు స్పెల్లింగ్ బేస్డ్. స్పెల్లింగ్ ఎలా ఉంటే అలాగే పలుకుతాం తెలుగులో. కానీ ఇంగ్లీష్లో సౌండ్ బేస్డ్. మనం స్పెల్లింగ్ని బట్టి కాకుండా ఎలా శబ్దం వినిపిస్తుందో అలానే పలకాలి. అందుకే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ స్పెల్లింగ్లను చూసి అలా పలకడానికి ప్రయత్నిస్తారు. తెలుగులో ఎలా ఉందో అలా పలకడానికి ఇంగ్లీష్లో ప్రయత్నిస్తారు. అందుకే మనం ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతూ ఉంటాం ఎక్కువగా. రాసింది ఎలా ఉందో చదివితే అదే సౌండ్ తెలుగులో. కానీ ఇంగ్లీష్లో రాసింది ఒకలా ఉంటుంది, వినిపించేది ఇంకోలా ఉంటుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ ఈజ్ నాట్ రెడ్ బై ఐస్, ఇట్ ఈస్ కాట్ బై ఇయర్స్. ఇయర్స్ అంటే చెవులు. ఇంగ్లీష్ ఈజ్ కాట్ బై ఇయర్స్. ఇలాంటి కొటేషన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకోసం. ఇంగ్లీష్ ఈజ్ నాట్ రెడ్ బై ఐస్. కేవలం తెలుగు. తెలుగు ఈజ్ ఓన్లీ రెడ్ బై ఐస్, బట్ ఇంగ్లీష్ ఈజ్ కాట్ బై ఇయర్స్. చెవుల ద్వారానే వినిపిస్తుంది. అందుకే మీరు ఏం చేయాలంటే లిజన్ స్లోలీ, రిపీట్ లౌడ్లీ, ఫీల్ మౌత్ మూమెంట్. ప్రతిరోజు 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు చివరిగా తెలుసుకున్నది ఏంటంటే వావెల్స్ అచ్చులంటే ఓపెన్ సౌండ్స్, కాన్సనెంట్స్ హల్లులు అంటే బ్లాక్ సౌండ్స్. ఇంగ్లీష్ డిపెండ్స్ ఆన్ సౌండ్, తెలుగు డిపెండ్స్ ఆన్ స్పెల్లింగ్స్. గ్రామర్ ఎలోన్ నాట్ ఇనఫ్. కేవలం గ్రామర్ ఉంటేనే సరిపోదు, వాటితో పాటు సౌండ్ కూడా ఉండాలి. సౌండ్ అవేర్నెస్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్. చాలా ఇంపార్టెంట్. మనకు ఈ సౌండ్ మీద లేదా శబ్దం మీద అవగాహన ఉంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇప్పటి నుంచి ఇంగ్లీష్ వినడం నేర్చుకుంటారు. ఈ సిరీస్ అనేది ఫాస్ట్ రిజల్ట్స్ కోసం కాదు, లైఫ్ లాంగ్ క్లారిటీ కోసం. మీరు ఈ వీడియో అన్ని చూసి ఐపీఏ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ లో ఉన్నటువంటి 44 సౌండ్స్, వాటి పేర్లు, సింబల్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి నేర్చుకుంటే మీ బ్రెయిన్ అనేది షట్ డౌన్ అవుతుంది. మీరు నేర్చుకున్నట్లు అనిపిస్తుంది కానీ గుర్తుండదు. ఫొనెటిక్స్ లో ఆర్డర్ తప్పితే మొత్తం టాపిక్ అంతా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ముందు ఏం చేయాలంటే మీకు సౌండ్ మీద అవగాహన ఉండాలి. లెటర్స్ అంటే సౌండ్స్ కాదు, అంటే అక్షరాలు అనేది శబ్దాలు కాదు. సౌండ్ అనేది మీనింగ్ మారుస్తుంది. వావెల్స్ వర్సెస్ కాన్సోనెంట్ కాన్సెప్ట్ ఇది లేకుండా ఎగ్జాంపుల్స్ అనేవి వేస్ట్. మీకు వావెల్స్ అచ్చులంటే ఏంటి, హల్లులంటే ఏంటో క్లారిటీ ఉండాలి. ఈ 44 సౌండ్స్ అన్ని కూడా ఒకే వీడియోలో చెప్పడం లేదా 2 వీడియోలో చెప్పడం సిలబస్ టీచింగ్ అవుతుంది. అది స్కూల్ టైప్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ క్లాస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అవుతుంది. కానీ నేను చేస్తున్నది ఏంటంటే థింకింగ్ లెవెల్ స్పోకెన్ ఇంగ్లీష్. మనకు క్లారిటీ అనేది ఎప్పుడు వస్తుంది?
రికగ్నిషన్ వచ్చినప్పుడు అంటే గుర్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఓ ఇదే సౌండ్ అందుకే మీనింగ్ మారింది. అది గ్రాడ్యువల్ గా ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. లిస్ట్ చదివితే రాదు. కాబట్టి ఈ అచ్చులు 20 శబ్దాలు, హల్లులు 24 శబ్దాలు ఒకేసారి నేర్చుకుంటే మీకు క్లారిటీ ఉండదు. మీకు ముందు కాన్సెప్ట్ తెలియాలి. తర్వాత అవేర్నెస్ అవగాహన రావాలి. తర్వాత రియల్ క్లారిటీ వస్తుంది. ఫొనెటిక్స్ ని ప్రాసెస్ గా నేర్పుతున్నాం, లిస్ట్ గా కాదు. పర్ఫెక్ట్ యాక్సెంట్ కాదు, క్లియర్ సౌండ్ చాలు. ఇక్కడ చివరిగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సౌండ్స్ ఇంపార్టెంట్, మీనింగ్ డిపెండ్స్ ఆన్ సౌండ్. మీరు ప్రతిరోజు వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.